సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగా తీశారు. పుష్ప సినిమాకి ఎలా వచ్చే అవకాశం ఉందా మెగా ఫ్యాన్స్? ఇగో ఇండివిజువల్ గా ఒక్క నిమిషం, ఒక సినిమా చూడడానికి టికెట్ తగ్గేది వాడి డబ్బులోకి వెళ్ళి మనం ఇస్తలేము. వాడి ఇష్టం ఉంటే వస్తాడు, నలుగురు కంటెంట్ బాగుంటే వస్తారు, లేకుంటే రాడు, వాడి ఇష్టం. అది ఇండివిజువల్ ఒపీనియన్ ఎవరికైనా ఉంటది, దాన్ని మనం కాదు పట్టాం. నెగిటివిటీ దాన్ని ఎలా ఏం చూపిస్తాడో అదే మీకు తెలుసు. ఇప్పుడు ఆయనను గంగోత్రి అప్పుడు వీరు హీరో అన్నాడు, ఈ రోజు నేషనల్ అవార్డు చేసి చూపించిండు, ఈ రోజు ఇంకా నెగిటివ్ చూస్తాడు, ఇంకా ముందు ఇంకా అన్ని వండర్ చూస్తారు. ఒక్క మాటలో డిసెంబర్ 6 కి పుష్ప మీద ఎన్నో రూమర్స్ అయితే జరుగుతున్న సోషల్ మీడియాలో. అవును, ఈ రూమర్స్ చేసే ప్రతి ఒక్కరికి ఏం చెప్తాను ఇదే ఫ్యాన్ గా? ఒక ఫ్యాన్ గా సినిమా అందరు సినిమాలు ఆడాలి, అందులో నా హీరో ఆడాలని నేను అనుకుంటా. సరే కంటెంట్ ఉండే సినిమాని అయితే ఎవడు ఆపలేడు. సో మీ ఇష్టం, సింగిల్ అవి ఇప్పుడు నేను చూడాలనుకుంటే ఒక హీరో నచ్చకపోతే చూడకపోవచ్చు, వాళ్ళ సింగిల్. ఇప్పుడు కావాలని టార్గెట్ చేస్తే ఇప్పుడు ఈ లోకంలో ఈ వరల్డ్ లో అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ లేదు కదా, ఇండస్ట్రీ మొత్తం అందరు చూస్తున్నారు కదా, ఎవరు తప్పనేది వాళ్ళు గ్రహిస్తారు, ప్రజలు గ్రహిస్తారు, జనాలు గ్రహిస్తారు. సినిమా బాగుంటే వాళ్ళే వస్తారు, మౌత్ టాక్తోని పోతారు. ఇప్పుడు పుష్పవాన్ని ఎంత నెగిటివ్ చేశారు, అటర్ ఫ్లాప్ సినిమా అని చెప్పి ఏమైంది, నెక్స్ట్ వారం తర్వాత పుంజుకొని నేషనల్ అవార్డు విన్నర్ అయింది. సో రేపు దీనిలో మ్యాజిక్ జరుగుతుంది. తన కాన్ఫిడెంట్, నేను అంటే ఇప్పుడు వరకు నా కెరియర్ లో బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పారు. సో కాన్ఫిడెంట్ ఉండొచ్చు సినిమా మీద, సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు వస్తారు, అదే కాన్ఫిడెంట్ మాది. సినిమా బాగుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఎలా ఉంది కనీసం నేను ట్రోల్ అయినా చేద్దాం, ఏదో చేద్దామని టికెట్ మాత్రం తెగుతుంది, ఇది కన్ఫర్మ్. పుష్ప 2 అది తగ్గేదే అన్న అన్నట్టు అస్సలు తగ్గేదేలే, ఎవడన్నా రాని తగ్గేదేలే. అర్జున్ ఏది మాట్లాడినా చాలా మెచ్యూర్ గా మాట్లాడతారని అంటారు, కరెక్టే కదా, వాస్తవమే కదా. ఇప్పుడు చిరంజీవి గారే అన్నారు, ఇప్పుడు చిన్న పిల్లాడైతే నేను పట్టుకుంటాను, తను ఒక స్థాయికి వచ్చిండు, తను ఎదిగే స్థాయికి వచ్చిండు. సో కట్టకాలంత వరకు చిరంజీవి గారు ఫ్యానే అన్నారు. సో మన లెజెండ్ మెగాస్టార్ ఆ మాట అన్నప్పుడు ఇంకేంది మెచ్యూర్ గురించి మనం మాట్లాడుతూ అవసరం లేదు. ఇంకా ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రెస్ మీట్ నోట్ చేసి పుష్పాన్ని ఆపేస్తున్నాము వైసీపీ సపోర్ట్ అని చెప్పారా? మీకు చెప్పిండా? మీకు చెప్పిండా? అప్పుడు చూసుకుందాం. పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నమెంట్ స్టేట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు నేను ఆపేస్తా అంట ఫ్యాన్స్. ఒక నిమిషం, ఇగో నేను ఒక ఫ్యాన్ గానే అంటున్నా కదా, సినిమా రిలీజ్ చేసి అది చేసేంత ఉండదు, కొన్ని ప్రాసెస్ ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రెస్ మీట్ ఇచ్చారా? అప్పుడు చూద్దాం. ఎవరు సినిమా ఒకవేళ సినిమా ఆపేంత ఉంటే మన తెలుగు సినిమానే మనం కించపరుచుకునే స్థాయికి వెళ్ళిపోతున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇండివిజువల్ బ్రో, ఇప్పుడు ఇండివిజువల్ గా ఎవరికైనా ఉంటది, నేను ఈయన సినిమా చూడను, అది ఆయన ఇండివిజువల్, వాళ్ళ ఇండివిజువల్, నో ప్రాబ్లం. ఒక్క ఫ్యామిలీతో చూస్తేనే, ఇక్కడ ఒక వర్గం చూస్తేనే సినిమా హిట్ కాదు కదా. ఫస్ట్ వారం రోజులు సినిమా చూస్తారు, దాని తర్వాత చూసేది ఎవరు? కామన్ ప్రేక్షకుడు, ప్రతి ఒక్క ఇండస్ట్రీకి చెందిన ఫ్యాన్స్, హీరోలు. వాళ్ళు ఎప్పుడు చూస్తారు? 3వ రోజు టాక్ బాగుంటే ఆటోమేటిక్ ఫ్యామిలీతో టికెట్లు తగ్గుతాయి. ఇది కూడా అంతే, సినిమా వదిలిన తర్వాత కదా ఎవరికి కెపాసిటీ అయింది, సినిమాలో ఎంత గుద్దల కంటెంట్ ఉంది, కంటెంట్ బట్టి వచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కడో తమిళ్లో వచ్చిన సినిమానే ఇక్కడ 100 కోట్లు ఇస్తున్నాం, అలాంటిది మన తెలుగు సినిమాని ఒక వర్గం ఆపేసి జనాలు, ఇప్పుడు ఫ్యాన్స్ కొట్టుకొని మనం పిచ్చోళ్ళు అవుతాము ఒకసారి, కానీ జనాలు అనేది గ్రహిస్తారు. జనాలను మనం పిచ్చోళ్ళు చేస్తాం అనుకుంటాం, కానీ వాళ్ళు పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ రిజల్ట్ చేసి చూపిస్తారు జనాలు. రేపు ఓజీ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ థియేటర్ లో ఎగిరి హంగమ్మా చేసేటోడు నేనే, ఒక అల్లు అర్జున్ డయాట్ ఫ్యాన్ గా చెప్తున్నా. ఎందుకంటే అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అనుకునే అల్లు అర్జున్ ఫ్యాన్ ఇక్కడ. మెచ్యూర్ లేనాడు, మెచ్యూర్ లేనాడు, సినిమా ఆపుతా బొంగు ఆపుతా అది కాదు. కంటెంట్ లేకుండా ఏ సినిమానే ఆగిపోతుంది. ఒకసారి కంటెంట్ లేకుండా ఏ సినిమా అయినా ఆగిపోతుంది. రేపు ఓజీ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ రోజు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కట్అవుట్ కొడతా, ఆ దమ్ముంది నాకుంది, మీకు కుద్దా దమ్ముంటే ఉందా లేదు అవన్నీ మాట్లాడద్దు. సినిమా బాగుంటే అడుగుతారు. అంటే పేరు చెప్తే నేను దాని గురించి చెప్పడానికి ఉంటారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యే ఉన్నారు, ఎప్పుడు అన్నారు? అరే ఆయనే కదా. సో ఆయన సార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా, సో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఏం తిట్టాడు ఈయన, ఇప్పుడు ఏమంటున్నాడు? సో ఓకే, మీరు అన్నారు కదా అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ లేరు అన్నాడు. ఓకే, నువ్వు మెగా ఫ్యాన్స్ అందరికి ఫోన్ చేసి కట్అవుట్లు కట్టద్దు అని చెప్పేసి, అప్పుడు కదా మా గుద్దల్లో మేముందో చూపిస్తాము. అప్పుడు తెలుసు, అరే నేను మాట్లాడిన తప్ప నిజమా, అయ్యా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, స్క్రిప్ట్ ఏంద్రా ఇట్లా ఇచ్చినావు నాకు అంటారు. అల్లు అర్జున్ ఇంత ఫ్యాన్స్ ఉన్నారు, నువ్వు స్క్రిప్ట్ ఏంద్రా నాకు స్క్రిప్ట్ ఇట్లా మాట్లాడమని ఇచ్చినావు అని మాట్లాడే రోజు వస్తుంది. ఆయన
ఫ్యాన్స్ ఉంటారు, ఆర్మీ ఇద్దరు ఉంటారు. ఆర్మీ అంటే డయాట్ ఫ్యాన్. ఏ అంటే చాలా మందికి ఏ అంటే వాళ్ళు ఏదో ఆర్మీ మీకు గన్నులు ఇచ్చి రాని కాదు, ఏ సో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అది ఉంది కాబట్టి దాంట్లో ఏలు కలిపినాయి కాబట్టి అలా ఏలో పిలుచుకుంటారు. సో ఆర్మీ అంటే యూనిటీగా ఉంటాం మేము, ఫ్యాన్స్ అంతా యూనిటీగా ఉండి మాకు వచ్చేటోడు అయితే వేస్తాం, బరాబర్ వేస్తాం. అవును, మరి నువ్వు నీ మూవీ చావు కబురు చల్లగా ఉన్నప్పుడు అంటే అన్న అయితే అది మాట్లాడు ఉన్నాడు. అరే చాలా మంది చిరంజీవి గారిని ఉద్దేశించి ఎక్కడ ఒక్క మాట అన్నాడు. ఇప్పటికీ కూడా కట్టె కాలేంత వరకు నేను చిరంజీవి అభిమానుడు. చిరంజీవి గారిని ఎక్కడ అవమానించి కానీ ఎక్కడ మాట్లాడాడు. ఇన్స్టా ఒక ఫ్యాన్ గా నేను కూడా మాట్లాడాను. ఒక విధంగా మా హీరో గురించి మాట్లాడితే దానికి కౌంటర్ గా మాట్లాడతాం తప్పించి మేము ఒకటి ఇప్పటి నుంచి వేరే భయ్య బరాబర్ వేరే. ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా నిన్ను కట్టి లేపినాం కటౌట్లు కట్టమని, వాళ్ళే ఇక్కడనే ఆడు ఎవడో ఇదే ఈ ఐమాక్స్ కానీ అన్నాడు. నీకే చెప్తున్నా, నువ్వు కట్టినావు అనుకో నిన్ను వచ్చి కొడతా, మా బండి కట్అవుట్ కొట్టినావు నిన్ను వచ్చి కొడతా. కట్టకు అప్పుడే కానీ మా గుద్దలు దమ్మ ఏముంటుంది తెలుసాం. 2 ఫ్లాప్లు పడితే తెలుస్తాం. 2 కాదు 100 సినిమాలను చూడకు నువ్వు వచ్చి, నీకు మాత్రం మేము ఫ్యాన్స్ ఏందనేది రుచి చూపిస్తాం.